ఇది వినాయక చవితికి ముందు రోజు తీసిన వీడియో. మార్కెట్‌కెళ్ళినాం. వినాయకుడికి కావాల్సిన పూలు, పండ్లు ఇంకా డెకరేషన్ ఐటెమ్స్ తీసుకొద్దామని. ఈరోజు చూడండి మార్కెట్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది గదా! నెక్స్ట్ డే వర్షం వల్ల పాపం వాళ్ళకి ఎంత అంటే చాలా ఇబ్బందయిపోయింది. మేము మార్కెట్ నుంచి వచ్చేసరికైతే నైట్ అయిపోయింది. ఇంకా డెకరేషన్ చేయలేదు. ఇది వినాయక చవితి రోజు మార్నింగు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం. ఒకసారి ఎట్లా చేసినామో చూసేయండి. ఫైనల్‌గా మా బొజ్జ గణపయ్యకైతే డెకరేషన్ కంప్లీట్ అయింది. డెకరేషన్ చేసిన తర్వాత అయితే జాజు ఇంకా సున్నంతో అయితే ఈ పనిముట్లను పుదిచ్చిన తర్వాత వాటికి కంకణాలు కూడా కట్టినాం. కంకణాలు కట్టిన తర్వాత ఇంకా వాకిట్లో ఇంట్లో వెంకన్న అడుగులైతే ఏసినాం. కొంచెం చిన్న చిన్న చినుకులు పడినాయి అప్పటిదాకా. అంటే ఎక్కువనే వర్షం పడింది. అప్పుడు ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతుంది. చాలా లేట్ అయిపోయింది అప్పటికే అని ఇంకా వాకిట్లో వేసినాం. సరే ఇంకా సేమియా చేసి ఇంకా వినాయకుని తీసుకొద్దామని వెళ్ళేసరికి మేము అట్లా 2 మినిట్స్ అట్లా బయటికేనామో లేదో మళ్ళీ అస్సలు ఫుల్ వర్షం అంటే వర్షం కొట్టింది. ఒక 1 అవర్ వేరే దగ్గర ఆగినాం. సరే ఎట్లయితే అట్లా అని ఇంకా చెప్పేసి మార్కెట్కి అయితే వెళ్ళిపోయినాం. నిన్న చూసిరు కదా మార్కెట్ ఎట్లుంది. ఈరోజు చూడండి అసలు పాపం వర్షంకి అన్ని తడిచిపోయి ఎక్కడి అక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు వాళ్ళు. చాలా బాధ అనిపించింది అవి చూడంగానే. ఇక్కడ చూడండి చాలా మంది ఇంకా వినాయకుడు పెట్టలేదేమో, మస్తు మంది ఇంకా వినాయకుడిని తీసుకోవడానికి వచ్చిర్రు. పాపం మాలానే కావచ్చు అందరూ. నిన్ననే తీసుకుందాం అనుకున్నాం మేము. ఎక్కువ ఇంకా పూలు ఆ పండ్లు ఇంకా లగేజ్ ఎక్కువ అయిపోయింది మార్కెట్లో అన్ని తీసుకొని వెళ్ళేసరికి. ఇంకా వినాయకుడిని అట్లా తీసుకెళ్లడం మంచిగా అనిపించక మార్నింగ్ వద్దాం ఇంకా ఎర్లీ మార్నింగ్ అని వెళ్ళిపోతే ఇంత బాధ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ టైము 2 అట్లా అవుతుంది. ఇక్కడ నిన్న మేము ఒక వినాయకుడిని అడిగినాం. వాళ్ళు 350 అట్లా చెప్పిర్రు నిన్న. ఈరోజు అడగంగానే అన్ని 200, 150 అంటున్నారు. ఎందుకు నిన్న అట్లా చెప్పిర్రు ఈరోజు అట్లా చెప్తున్నారు అంటే ఆల్రెడీ టైం అయిపోయిందమ్మా ఇంకెవరు తీసుకుంటారు సరే అని చెప్పేసి అట్లా ఇచ్చేస్తున్నామని పాపం ఇచ్చేసిర్రు. 200కి అట్లా తీసుకొచ్చుకున్నాము. ఏదైతే ఏమి బొజ్జ గణపయ్యని ఇంటికి తీసుకెళ్లే దారిలో చూడండి ఇంకా చాలా వినాయకులు అట్లనే ఉండిపోయినాయి. వర్షం వల్ల అందరు ఒకేసారి రావడం వల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇంకా నేను ఇంటికి వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయి గణపతి పూజనైతే స్టార్ట్ చేసినాం. ఒక కొత్త క్లాత్ వేసి దాంట్లో బియ్యం, పసుపు, కుంకుమ వేసి అయితే వినాయకుని కూర్చోబెట్టుకున్నాం. వినాయకుని తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్ వాళ్ళు వినాయక వ్రతకల్పము బుక్ ఇచ్చారు. దీంట్లో చూసి అయితే మేము పూజ చేసుకున్నాం. మేమైతే ఈ గణపతి పూజ కోసం అయితే ప్రసాదాలు దద్దోజనం, పులిహోర, శనగగుడాలు, బెల్లపన్నం, సేమ్యా పాయసం, ఖర్జూర, చప్పటి ఉండ్రాలు, దాంతోపాటు ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టేసి దేవునికైతే మంచిగా మొక్కుకున్నాం. మా పూజలో గనక ఏమైనా తప్పులుంటే క్షమించయ్యా అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ఆ బోలో గణేశున్నే కోరుకున్నా. వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి, వినాయక విఘ్నేశ్వర నీకు హారతి,
విఘ్నరాజాయ నీకు మంగళహారతి, పరమేశ్వర తనయుడవు పార్వతీ పుత్రుడవు, పాపాలను పోగొట్టి లోక రక్షణ చేస్తావు. వినాయక విఘ్నేశ్వర నీకు హారతి, విఘ్నరాజాయ నీకు మంగళహారతి.